ఓసారి కరపత్రికలు తీసుకొని నేను పంచుతా ఉన్నాను. కరపత్రిక తీసుకొని పంచుతా ఉంటే ఆ కరపత్రికను నేను ఇలా తీసుకొని ఇవ్వబోతుంటే ఒక ఆయన అన్నాడు, అక్కర్లేదు మాకు వెళ్ళబో, బాగా అమెరికా నుండి డబ్బులు తెచ్చేసుకోవడమో ఇలాగ రోడ్ల మీద పడి మాకు పంచిపెట్టడం. అమెరికా నుండి డబ్బులు ఇస్తున్నారంట, అందుకని రోడ్ల మీద పంచిపెట్టుకో. నాతో పాటు మరికొంతమంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా పంచిపెడుతున్నారు. అది నిందా లేకపోతే ఏమన్నా పొగడతా? చిచ్చి, అనవసరంగా పంచిపెడుతున్నాను, ఇంటికి వెళ్ళిపోతే బాగుంటది అనుకుంటానా? అనుకోవాలి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మనం ఎంచుకోవాలి. అప్పుడు ప్రభువా నువ్వే చెప్పావు కదా, ఎవరైనా చేర్చుకోకపోతే కాళ్ళు దులుపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుల నుండి దులిపిన ధూళి సాక్ష్యం ఇస్తుంది, నీవు క్రీస్తు కొరకు నిందను అనుభవించాలి. ఆ వ్యక్తిని నీ చేతికి అప్పగించాలి. మరలా ఆపుతామా? మరలా ఇంకొక దగ్గరికి ప్రార్థించడానికో స్వార్థను అందించడానికో నిందగా యోచించబడే పరిస్థితి లేదు. ఇతరులకు అది నిందగా అనిపించవచ్చు, వీళ్ళు పిచ్చిపట్టిన వాళ్ళు కాకపోవచ్చు. కానీ క్రీస్తు విషయమైన నింద చెప్పాలా అందరూ? గొప్ప క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. మీ జీవితంలో క్రీస్తుని గురించి నిందను అనుభవించారా? అనుభవించండి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏం పర్లేదు, ఎందుకంటే అది గొప్ప భాగ్యం.